ముందు ఒంటరిగా నిలిపి ఈసారి పాకిస్తాన్ చరిత్రలో గుర్తుపెట్టుకునే బుద్ధిని చెప్పబోతున్నాం. ఈ చర్యలు ఒకవైపు జరుగుతూ ఉంటే ఇటు ఎల్ఓసి దగ్గర చూడండి, ఒకసారి ఎల్ఓసి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. ఎల్ఓసి దగ్గర ప్రస్తుతం వంకర బుద్ధిని పాకిస్తాన్ బయట పెడుతూ ఉంది, భారతదేశం వైపు కాల్పులు జరుపుతూ ఉంది. ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పాకిస్తాన్ భారతదేశం మధ్య సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు బిఎస్ఎఫ్ జవాన్ కూడా, పంజాబ్లో బిఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ తమ అదుపులో ఉంచుకుంది. కళ్ళకు గంతలు కట్టి మరి, చేతులు కట్టి మరి తమ అదుపులో ఉంచుకుంది. ఇటు పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు ఒంటరిని చేసి పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్న సందర్భంలో భారత ఆర్మీ చీఫ్ ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ పరిస్థితుల్ని అంచనా వేయటానికి, అక్కడ దాడి జరిగిన ప్రదేశంలో ఆయన పర్యటించి భద్రతా వైఫల్యాలు ఏమైనా ఉన్నాయనే విషయంపై కూడా ఆయన సమీక్షించబోతున్నారు. ఇప్పుడు జరిగిన దాడి నేపథ్యంలో, ఉగ్రవాదులు కాశ్మీర్పై జరిపిన దాడి తర్వాత కొన్ని భద్రతాపరమైనటువంటి మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులకు మరింత భద్రతను కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై కూడా ఆయన సమీక్షించబోతున్నారు. ఇటు భారతదేశం, మన కేంద్ర ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో చెప్పాయి, పాకిస్తాన్కి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి తీసుకునే ఎటువంటి చర్యకైనా మద్దతు ఉంటుందని. భారతదేశంలో ఇప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రదేశాలకు అతీతంగా అన్ని భారతదేశం అంతా కూడా సమగ్రంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలి అని ముక్త కంఠంతోనే నినదీస్తున్నాయి. ఈరోజు రాహుల్ గాంధీ కూడా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ ఉన్న భద్రతా వైఫల్యాల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. కాశ్మీర్పై దాడి ఘటనతో భారతదేశం రగిలిపోతూ ఉంది. మోదీ నిన్న ఆల్ పార్టీ మీటింగ్ను కూడా నిర్వహించారు. ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీల నాయకులు కూడా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి మీరు ముందుకు వెళ్ళండి, ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాము అని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే సరిహద్దుల దగ్గర సరిహద్దులను మూసేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. మరోవైపు పాకిస్తాన్ చెరలో ఇప్పుడు బందీగా ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ను విడిపించడానికి దౌత్యపరమైనటువంటి, అంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో అటువైపున్న దౌత్యాధికారులను, పాకిస్తాన్లో ఉన్న మన దౌత్యాధికారులను భారతదేశానికి తిరిగి వచ్చేయండి అని చెప్పాము. ఇక్కడ పాకిస్తాన్ దౌత్యాధికారులు, భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ దౌత్యాధికారులను మీ దేశానికి పొండి అని చెప్పాము. సరిహద్దులను కూడా క్లోజ్ చేసాం. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ సరిహద్దు గేట్లను క్లోజ్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సరిహద్దులను మూసేసాం. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా భారతదేశంలో ఉంటే వెళ్ళిపోండి అని చెప్పాం. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ అధికారులను మీ దేశానికి పొండి అని చెప్పాము. ఇప్పుడు భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళను శత్రువులుగా చూసే పరిస్థితి ఉంటుంది. అధికారులు కానీ పౌరులు కానీ వాళ్ళు ఎవరున్నా కూడా శత్రువులే. అందుకే ఈ సందర్భంలో పాకిస్తాన్ పౌరులకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా అది భారత జాతిపై చేసే దాడికి సపోర్ట్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అస్సాంలో ఏఐడియుఎఫ్ ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేగా ఉండి పాకిస్తాన్కు సపోర్ట్ చేశాడు. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఏఐయుడిఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు అస్సాంలో. అతను ఈ దాడి చేసిన పాకిస్తాన్ని సపోర్ట్ చేయడంతో అధికారులు ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఇలా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్కు జై కొట్టే వాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర కాల్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎల్ఓసిలో పాకిస్తాన్ తన వంకర బుద్ధిని చూపిస్తూ ఉంది, తన వంకర బుద్ధిని చాటుకుంటూ ఉంది. నిన్న ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఆల్ పార్టీ సమావేశంలో భారత్ తీసుకునే ఎటువంటి చర్యలకైనా మా మద్దతు ఉంటుంది అని విపక్షాలన్నీ కూడా చెప్పాయి. రాహుల్ గాంధీ ఈరోజు కాశ్మీర్ వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ ఉన్న భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పౌరులకు అలాగే అక్కడికి వెళ్ళే పర్యాటకులకు కల్పించే భద్రత ఏ విధంగా ఉంది అనే విషయంపై కూడా రాహుల్ గాంధీ మాట్లాడటానికి, చూడటానికి కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు.
కాశ్మీర్లో ఈ దాడి వెనుక కొన్ని భద్రతాపరమైన లోపాలు ఉన్నాయనే చర్చ కూడా వస్తుంది. అందుకే ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ భద్రతా చర్యలపై ఆయన సమీక్షించే అవకాశం కూడా ఉంది. ఇటు పాకిస్తాన్పై తీసుకునే చర్యల విషయంలో కూడా భారత్ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను మరింత ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ దాడికి సూత్రధారి పాకిస్తానీ అని భారత దగ్గర ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మరిన్ని ఆధారాలను కూడా సేకరించి ప్రపంచ దేశాల ముందు పెట్టబోతోంది. ఈసారి పాకిస్తాన్ని కాపాడటం ఎవరి వల్ల కూడా కాదు. ఈసారి పాకిస్తాన్ వెనకేసుకొని వచ్చే సాహసం ఏ దేశం కూడా చేసే అవకాశం ఉండదు అనే చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క మన జవాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ తోక ముడిచిపోవాల్సినటువంటి సందర్భం, సిగ్గుతో తలదించుకొని ఉండాల్సినటువంటి సందర్భంలో ఇది మా తప్పు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. భారత్ మాపై నిందలు వేస్తోందని ప్రపంచ దేశాల ముందు మొసలి కన్నీళ్లు కార్చే ప్రయత్నం ఇప్పుడు పాకిస్తాన్ చేస్తోంది. ఇటు ఎల్ఓసి వెంబడి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. నిజానికి ఇలాంటి సందర్భంలో ఎల్ఓసిలో మరింత అప్రమత్తంగా ఉండాలి, మరింత శాంతియుతంగా ఉండాల్సినటువంటి అవసరం. కానీ ఎల్ఓసిలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. అంతేకాదు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి భారత్పై విషం కక్కే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాల ముందు భారత్పై అసత్యాలు ఏ విధంగా చెప్పాలి అనే విషయం గురించి వాళ్ళ ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. దాడి మా పని కాదు అని చెప్తోంది. భారతదేశమే మా దేశంలో దాడులకు వ్యూహరచన చేస్తోంది అని అసత్యాలు చెప్పే ప్రయత్నం ఇప్పుడు పాకిస్తాన్ చేస్తోంది. కానీ భారతదేశం మాత్రం ఈసారి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పబోతుంది. ఈసారి భారతదేశం పాకిస్తాన్కి చెప్పే ఆ గుణపాఠం పాకిస్తాన్ చరిత్రలో గుర్తుండిపోతుంది. బహుశా పాకిస్తాన్ రూపురేఖలను మార్చేసే అవకాశం కూడా ఉంటుంది. పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుంది అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్తున్న నేపథ్యంలో ఎల్ఓసిలో ఆల్రెడీ కాల్పులు ఇప్పటికీ రాత్రి నుంచి ఇప్పటికీ కాల్పులు అక్కడ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే బీఎస్ఎఫ్ జవాన్ని విడిపించడానికి తీసుకోబోతున్న చర్యల గురించి వివరించడానికి మా ప్రతినిధి రామ్దాస్ మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం బోర్డర్లో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎల్ఓసి వెంబడి ఎటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? అలాగే నిన్న కూడా మనం చూసాం, ఒకవైపు ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అనే సమాచారంతో భారత సైనికులు అక్కడికి వెళ్ళి ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక భారత సైనికుడు కూడా వీరమరణం పొందారు. ఇప్పుడు ఒక భారత సైనికుడు పాకిస్తాన్ దగ్గర బందీగా ఉన్నారు. ఉగ్రవాదులపై జరిపిన కాల్పుల్లో, ఉగ్రవాదులు తిరిగి జరిపిన కాల్పుల్లో ఒక భారత సైనికుడు వీరమరణం పొందిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే కాశ్మీర్లో సాగించిన మారణకాండకు పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి భారత్ వడివడిగా తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ కూడా ఒక హై టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, బోర్డర్లో ఉన్న పరిస్థితులు ఏంటి? ఫిరోజ్పూర్ బార్డర్ దగ్గర దాదాపు 187వ చెక్ పోస్ట్ దగ్గర పీకే సింగ్ అనే ఒక జవాన్, బీఎస్ఎఫ్ జవాన్ ని ప్రస్తుతం బందీగా పట్టుకున్నారు. అయితే అతన్ని వెంటనే విడుదల చేయాలంటూ భారత్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సింగ్ ను వెంటనే విడుదల చేయాలంటూ అయితే తీవ్రమైన ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అతడు పొరపాటున సరిహద్దు కంచె అవతల వైపు అక్కడ పొలం పనులు చేసుకుంటూ రైతుల దగ్గర వెళ్లి చెట్టు కింద కూర్చున్నప్పుడు అక్కడ పాకిస్తాన్ జవాన్లు వచ్చి అతన్ని బందీగా పట్టుకుని తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అతని విడుదల కోసం అయితే తీవ్రంగా భారత ప్రభుత్వం శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోసారి అయితే పాకిస్తాన్ తీవ్రమైన కవింపు చర్యలకు పాల్పడుతుంది. సరిహద్దు వెంబడి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతుందని చెప్పొచ్చు. కుక్కతో ఒక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ వక్రబుద్ధి ఇక్కడ మనకు కనబడుతుంది. ఓవైపు తమది కాని కాశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై పదే పదే చెప్తూనే మరోవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ కాశ్మీర్ లో ప్రశాంతతకు భంగం కల్పిస్తుంది. ఖచ్చితంగా తాజాగా పహల్గామ్ లో ముష్కర్ల దాడితో 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో భారత్ ఏదైతే చర్యలు తీసుకుంటుందో వాటికి ప్రతిగా మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇక్కడ ఎల్ఓసి వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం నుంచి భారత బలగాల వైపు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే శత్రు దాడిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యానికి కాల్పులకు ధీటుగా జవాబిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం మీద పలు ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్టుగా తెలిసింది. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతోందని పాకిస్తాన్ వైపు నుంచి మన ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నారు. మన బలగాలు కూడా వాటిని తిప్పికొడుతున్నాయని అంటున్నారు. కాల్పుల్లో ప్రస్తుతానికైతే
ఇంకా ఎవరు గాయపడ్డట్టుగా కొన్ని సెక్టార్ లో అయితే తెలుస్తుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం కయ్యానికి కాలు దూకుతున్న వైనం మనకి ఇక్కడ కనబడుతోంది. ఇండియా మాత్రం రెడీ అవుతుంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ బాధ్యులైన వారిని పట్టుకునేందుకు జమ్మూ కాశ్మీర్ లో అనువనువున గాలిస్తోంది. అలర్ట్ గా ఉండాల్సిన సంగతిని భద్రతా దళాలకైతే ఆదేశాలు జారీ చేసింది. టెర్రరిస్టులే కాదు, టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళని కూడా సహించేదని లేదని చెప్తున్నారు. గురువారం నిన్న అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును హోంశాఖ మంత్రి కలిశారు, విదేశాంగ శాఖ మంత్రి కలిశారు. పహల్గామ్ ఘటన తర్వాత తీసుకున్న నిర్ణయాలు పూర్తి అంశాలపై కూడా రాష్ట్రపతి వివరించారు. పహల్గామ్ రామ్దాస్, ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ కి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ పర్యటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆర్మీ చీఫ్ కూడా కొద్దిసేపట్లో పర్యటన వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా అంటే త్రివిధ దళాధిపతులకు ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచన చేశారు. మరి కొద్దిసేపట్లో అంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ చీఫ్ పర్యటిస్తున్నారంటే నిజంగా ఇది చాలా ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తూ మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నియంత్రణ రేఖ వెంబడి వరుసగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో